లిటరలీ ముట్టుకుందల నాశనం, పట్టుకుందల పానకం. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం. హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైక్స్. ఈ రోజు మనం మాట్లాడుకున్న మూవీ నేమ్ వచ్చేసి 3BHK. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మన ప్రభు వాళ్ళ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి 3BHK ఫ్లాట్ కొనాలి అని చెప్పేసి టైం ప్లాన్స్, బడ్జెట్ షెడ్యూల్స్ ఇలాంటివన్నీ వేసుకుంటూ పెరుగుతారన్నమాట. సర్ప్రైజింగ్లీ ఈ మూవీ టైం లైన్ మనకి 2005, 6, 7 ఆ టైంలో స్టార్ట్ అయిపోయి 2027లో ఎండ్ అయిపోతుంది. అంటే కంప్లీట్లీ ఒక ఫిగర్ మనం చూస్తాం 19 ఆ టైంలో. ఇప్పుడు మూవీ ప్లాట్ అనేది చాలా ప్రాపర్గా రాసుకున్నారు, కానీ ఒక్కటే మూవీ లైక్ మన మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 20 minutes ఉన్న ఫిలింలో ఒక 10th క్లాస్ టైం లైన్ నుంచి పెళ్ళైపోయి పిల్లలు పుట్టేంత వరకు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు అని చూపించడానికి ఇరికిచ్చినట్టు అనిపించింది నాకు. దట్స్ ద మెయిన్ ఫ్లా హియర్. ఎందుకు అంటే మీరే సినిమా చూస్తున్నారు, ఓకేనా? మీరే సినిమా చూస్తున్నారు, సినిమా మంచిగా రన్ అవుతుంది. కట్ చేస్తే ఒక డేట్ వస్తుంది, ఎగ్జాంపుల్ April 1st, 2001, ఓకే. ఆ తర్వాత కొద్దిసేపటికి April 9th, 2009 అంతే పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు జాబ్ జాయిన్ అయిన తర్వాత వెంటనే జాబ్ లైఫ్ అయ్యింది చూపించారు 5 years లేటర్ అంతే. ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత బ్యాలెన్సింగ్ చూపించారు 20 years లేటర్ అంతే. అక్కడ టైం లైన్స్ అనేవి కొంచెం ఇంకా ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే బాగుండు అనిపించింది, అంతే. నథింగ్ ఫ్లా అబౌట్ దట్. అండ్ సినిమా గురించి మాట్లాడితే, ఎవరైనా సరే మీ జీవితంలో దరిద్రాలు ఉన్నప్పుడు వెళ్తే, మీకన్నా దరిద్రమైన సినిమా ఇంకేమైనా ఉందా, మీ లైఫ్ కన్నా దరిద్రమైనది ఇంకేమైనా ఉందా అని చూడాలనుకుంటే చూసుకోవచ్చు. లిటరలీ ముట్టుకుందల నాశనం, పట్టుకుందల పానకం. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం. జారిపోతుంది, ఉండదు. ఎందుకంటే ఓకే, ఈసారైనా సక్సెస్ అవుతాడేమో, ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఈసారైనా క్లిక్ అవుతుందేమో అనుకున్న ప్రతిసారి ఇట్స్ నాట్. ఎందుకంటే బేసిక్ సినిమా ప్లాటే అది. ఎందుకంటే ఒక ఫెయిలియర్స్ అన్న, ఒక స్ట్రగ్లింగ్ ఫాదర్, ఒక చెల్లి, ఒక అమ్మ, ఒక క్యూట్ ఫ్యామిలీకి ఒక క్యూట్ ఇల్లు కావాలి, అంతే. సో ఇప్పుడు మూవీ మొత్తం చూసాక నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అబ్బా, నథింగ్. ఇప్పుడు ఏదో కంప్లైంట్ చేస్తున్నాను కాదు, కానీ ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. కానీ ఒక మధ్య తరగతి ఇల్లు కట్టడానికి ఇబ్బంది పడి కష్టపడుతున్న ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. మాకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచే ఇల్లు ఉంది కాబట్టి నాకు ఆ ఫీలింగ్ రాలేదేమో, బట్ ఫ్యూచర్లో మా డాడీ ఇల్లు కట్టమంటే అప్పుడు వస్తుందేమో తెలీదు, బట్ ఓకే. కానీ చాలా కష్టాలు చూపించారు. కానీ నేను ఈ సినిమాలో రియలైజ్ అయిన విషయం ఏంటంటే, ల్యాండ్ వాల్యూ అబ్బా 15 లక్షల దగ్గర నుంచి మొదలై కోట్లు టచ్ అయిపోయింది తెలుసా ఆటోమేటిక్గా. లిటరల్లీ ఒక 2 years తర్వాత వాళ్ళ డాడీ అదే 15 లక్షలు తీసుకెళ్ళిస్తే, ఇప్పుడు ఇస్తున్నారు ఏంటండి, పెరిగిపోయిన రేట్లు 30 లక్షలు. ఇప్పుడు ఐటీ పడుతుంది. ఇక్కడ పక్కన చూసారా, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా పక్కనే ఐటీ టవర్లు అన్నీ వస్తాయి. పెద్ద డెవలప్మెంట్ ఏరియా ఇది. మీరిచ్చే పైసలకు రాదు, వెళ్ళిపో. అండ్ ఒక ఫ్యామిలీలో ఒక బడ్జెట్ ప్లానింగ్ అనేది వచ్చి ఒక లైఫ్ అనేది సాగుతున్నప్పుడు అనుకోకుండా వచ్చే ఖర్చులు ఎలా ఉంటాయని కూడా చూపించారు. సింపుల్ కాలేజ్కి 1,00,000, కానీ హాస్టల్కి 80,000. బండి కొనడానికి 2 లక్షలే, కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి 2 లక్షలు అవుతాయి. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అని వస్తాయి, హార్ట్ స్ట్రోక్లు అని వస్తాయి, పేరెంట్స్ ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది, బరువు అంతా పిల్లల మీద పడుతూ ఉంటుంది, పిల్లలే ఫీల్ అవుతూ ఉంటారు, అరే ఇంకెంత కష్టపడతాడు అని. సర్దుకుంటూ పోవడం కాదు, సర్దుకుపోవాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసే లైఫ్ ఒకటి ఉంటుంది, బతుకుతున్న లైఫ్ ఒకటి ఉంటుంది. నా బతుకు ఒకటి, నీ బతికేది ఒకటి అని అంటారు కదా, లైక్ వేదం మూవీలో అల్లు అర్జున్ గారి డైలాగ్. సేమ్ అంతే, ప్రతి ఒక్కరి లైఫ్ అంతే, అడ్జస్ట్ అవుతూ బతకాలి. ఇప్పుడు హాస్టల్లో ఫుడ్ బాగాలేదని చెప్పేసి హాస్టల్ ఫుడ్ తినడం మానేస్తావా? కాదు కదా. అంటే బిర్యానీ తింటాం బ్రో అంటే రోజు తినేంత పైసలు ఉంటాయి బ్రో దగ్గర, మా దగ్గర ఉండవు. అండ్ సర్ప్రైజింగ్లీ క్వాక్టర్స్ మన చైత్ర గారు, మన తర్వాత మిగతా మన మొదలని ముడుగంనిలో ఉన్నారు. చాలా మంది తెలుసు, చాలా మంది క్రష్ కూడా. అండ్ మన చైత్ర గారు కూడా చాలా మంది క్రష్, ఎందుకంటే సప్తసాగరాలు దాటి మూవీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అండ్ దేవయాని గారు మన మదర్ రోల్లో చాలా బాగా చేశారు. అండ్ మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ శరత్ కుమార్ గారు ఫాదర్ రోల్లో చాలా కష్టపడ్డారు. లైక్ హీ జస్ట్ పోర్ట్రేట్ అవర్ ఫాదర్స్ అబ్బా. మా నాన్న నాతో ఎప్పుడు మాట్లాడలేదు, ఏమనంటే మా మమ్మీతో చెప్పిస్తాడు. ఇక్కడ కూడా అంతే, కానీ ఇక్కడ కొంచెం ఫేస్ టు ఫేస్ కనెక్షన్ ఉంది. ఐ ఫెల్ట్ గుడ్ దట్. అండ్ మ్యూజిక్ బై అమృత్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ గుడ్. మూవీ కూడా నాకు మరీ అంత డల్ ఏం కాదు, మూవీ చాలా బాగుంది. అండ్ మూవీ ఎందుకంత బాగుంది అని అంటే, మీరు తెలియకుండానే మూవీ కనెక్ట్ అవుతారు కాబట్టి మీకు బాగుంటుంది, అంతే. ఇప్పుడు ఏ మూవీ అయినా సరే కానీ మీకు కనెక్ట్ అవుతుంది అంటే అది మీకు నచ్చుతున్నట్టు. అదేదో సీరియల్ లాగా సాగుతూ ఉంది అని అంటే మీరు దాన్ని జస్ట్ చూస్తున్నట్టు, అంతే. అండ్ అనదర్ థింగ్, ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీకు ఏదైనా సినిమా నచ్చింది అని అంటే మీకు తెలియకుండా మీ చేతిలో ఉన్న ఫోన్ పక్కకు పెట్టేసుకొని చూస్తారు. లేదు మీ మూడే బాగాలేదు అని అంటే మీరు సినిమా పోయి దండగా సేవ్ మనీ, ఎందుకంటే బయట టికెట్ 200, దాని పాప్కార్న్ 500. పాప్కార్న్ రేట్లు తెలుసా మీకు అసలు? అందుకే కొంచెం జాగ్రత్తగా ఏ సినిమాకి వెళ్తున్నామో చూసి ఆ సినిమా బాగుంది అంటేనే వెళ్ళండి. నాట్ ఇప్పుడు నేను రివ్యూస్ని నమ్మమని చెప్పాను, హానెస్ట్గా ఒక ఒపీనియన్ విని మీరు డిసైడ్ అయ్యి వెళ్ళడం కాదు. మీకు ఒక ఒపీనియన్ విని ఎందుకు అలా అన్నాడో వెళ్ళండి.
ఓకేనా. థియేటర్స్లో చూడొచ్చు అని అడిగితే ఇట్స్ వన్ టైం వాచ్ అని మళ్ళీ చెప్తున్నాను నేను, ఎందుకంటే వర్షం పడుతుంది బయట. సో అంతే, అండ్ ఇంకేం లేదు. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు చేసుకోకపోతే మీ చేతబడి చేయడానికి ప్లాన్ చేస్తా. మొన్ననే బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ బ్లాక్ అని తీసుకుంటున్నా. ఓకేనా, అంతే అబ్బా. అండ్ జురాసిక్ పార్క్ ఆ మూవీ కూడా ఉంది బ్యాలెన్స్. అండ్ F1 మూవీ ఆల్రెడీ చూశాను, ఆ మూవీ రివ్యూ కూడా వస్తుంది. అండ్ విరాటపాలెం మూవీ వెబ్ సిరీస్ కంప్లీట్ అయింది, అండ్ ఆ రివ్యూ కూడా మీకు త్వరలోనే వస్తుంది. అండ్ సర్ప్రైజింగ్లీ అండ్ సో సాడ్లీ బద్ధకం బాగా పెరిగింది, అందుకే రివ్యూ లేట్ అయినాయి. ఓకే, అన్నీ చేద్దాం, అన్నీ చూద్దాం. అండ్ మెయిన్లీ బై టుమారో ఈవినింగ్ మీకు లాస్ట్ మంత్లో రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ వీడియో సజెషన్స్ అన్నీ వస్తాయి. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ అనదర్ వీడియో. బాయ్.